తర్వాత కాలాంశంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అవధానంలో ప్రధానమైనటువంటి అంశాల్లో అప్రస్తుత ప్రసంగం ఎంత ప్రధానమైనటువంటిదో అని అనుకున్నామో, పాండిత్య స్ఫోరకమైనటువంటి అంశాల్లో నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది ఈ మూడు అంత ప్రాముఖ్యమైనటువంటివి. అటువంటి అంశాల్లో సమస్యాంశానికి సంబంధించి మనకు అవగాహన కల్పించడం కోసం సమస్యలు ఎలా ఉంటాయి, దీంట్లో క్లిష్టమైనటువంటి ప్రాసలతో సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ప్రాసలు ఎలా తయారు చేసుకోవాలి, సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయాల మీద మనకు అవగాహన కల్పించడానికి అష్టావధాని మొన్ననే కాకతీయ వేదిక ద్వారా పద్య రచనా శిక్షణ ఇచ్చినటువంటి చేపూరి శ్రీరామ్ గారు వరంగల్ నుంచి విచ్చేశారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చేపూరి శ్రీరామ్ గారు గొప్ప అవధాని. వారు ఎన్నో అష్టావధానాలు చేశారు ఇది వరకు. అవును, మన ప్రతి శిబిరానికి వచ్చి అవధాన ప్రదర్శన కూడా చేస్తూ ఉన్నారు వారు. వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. నా ముందు మాట్లాడడానికే అనద్దండి, ఎందుకంటే నా ముందు మాట్లాడడమే సులభం. మూడవ కాలాంశం రాసుకోండి. మూడవ కాలాంశం సమస్యలు క్లిష్టప్రాసలు. సమస్యలు క్లిష్టప్రాసలు. కీకి లావొత్తు క్లిష్టప్రాసలు. క్లిష్ట అంటే కష్టమైన అని అర్థం. క్లిష్టప్రాసలు. అష్టావధాని చేపూరి శ్రీరామ్ సార్, మీకు స్వాగతం. మీరు మొదలు పెట్టచ్చు. ధన్యవాదాలు. ఒక్క నిమిషం సార్. సభలోకి బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారు వచ్చారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం సార్, మీరు కానివ్వండి. ఓం శ్రీ సరస్వతై నమః. ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అవ్యయ వేదరాశి హృదయము స్మృతుల్ తనకున్ మనీష చిద్దివ్య సుశాస్త్ర షట్కములు దృక్కులు శ్వాస పురాణ రాశి సత్కావ్య సమూహమామె తిలకమ్ము కవుల్ వసయింత్రు జిహ్వపై నవ్య తనూ విలాసమే నాదలయాత్మక గానరీతియౌ భవ్య వరప్రదాయిని వాణిని మృక్కెద అక్షరార్చనన్. అమ్మవారు రూపాన్ని ధూళిపాల మహాదేవి మణి గారు రాస్తే ఆ సంస్కృత శ్లోకానికి ఇది నా పద్యానువాదం. అవ్యయ వేదరాశి హృదయము. అమ్మవారికి వేదరాశి ఆమె హృదయం. అవ్యయ వేదరాశి హృదయము స్మృతుల్ తనకున్ మనీష. ఆమె మేధలో స్మృతిశాస్త్ర పురాణాలన్నీ కూడా ఆమెకు మనీష. చిద్దివ్య సుశాస్త్ర షట్కములు, ఈ 6 రకాల శాస్త్రాలు మనం ఏవైతే చెప్పుకుంటామో అవి ఆమెకు దృక్కులు. చిద్దివ్య సుశాస్త్ర షట్కములు దృక్కులు. శ్వాస పురాణ రాశి. పురాణాలన్నీ కూడా ఆమెకు శ్వాస. మరి కావ్య సమూహం సత్కావ్య సమూహమామె తిలకమ్ము.
ఆమెకు ఈ కావ్య సమూహం అంతా కూడా తిలకమ్ము బుధుల్ వసీంత్రు జిహ్వపై, ఆమె జిహ్వాగ్రమున పండితులు, కవులు, గాయకులు నివసిస్తూ ఉంటారు. అట్లాంటి నవ్య తనూవిలాసమే నాదలయాత్మక గానరీతియౌ భవ్య వరప్రదాయిని వాణిని మృక్యద అక్షరార్చనన్ అని అమ్మవారికి నమస్కారాలు తెలియజేస్తూ, అవధాన స్వరూపమే అమ్మవారు కాబట్టి వారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత సభలో ఉన్న పెద్దవారికి, ముఖ్యంగా పెద్దలు మా ఎదురుగా గురువర్యులు రామశర్మ గారు ఉన్నారు. వారిని చూస్తూ మాట్లాడటం అంటేనే కొంత ఇబ్బందికరం, భయం కలిగించే అంశం. తప్పులు ఉంటే వారు మన్నిస్తారు, క్షమిస్తారు. వారికి ఆ పెద్ద మనసు ఉందని ఆశిస్తూ, అట్లాగే మాకు పక్కనే ఆమదాల మురళి గారు ఉంటే ధైర్యము ప్లస్ భయం రెండు. ఎందుకంటే మనం వారు గొప్పవారు, పెద్దవారు కాబట్టి భయం, వారి సంస్కారం, వారు మనల్ని ఎప్పటికీ కూడా భయం లేకుండా ముందుకు నడిపిస్తుండే ధైర్యం. ఈ రెండు కూడా నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. మిడిమిడి జ్ఞానంతో నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. సమస్యల గురించి నాకు 2 రోజుల అంశం ఇవ్వబడింది, ఇవాళ రేపు. అవధానానికి అత్యంత ముఖ్యమైన, తర్వాత అవధాని యొక్క పాండిత్యాన్ని పూర్తిగా కాకుండా సరే వర్ణనలోను, దత్తపదిలోను, దత్తపదిలో కూడా కొన్నిసార్లు అవధాని యొక్క పాండిత్యం బయటపడటానికి అవకాశం ఉండదు. ఎందుకు ఉండదంటే ఆంగ్ల పదాలు ఇవ్వడం ద్వారానో లేకపోతే మరో కొన్ని పదాలు ఇవ్వడం ద్వారానో ఏదో ఒక రకంగా దత్తపదిని పూర్తి చేయడానికి అవధాని ప్రయత్నిస్తాడు. కాబట్టి ముఖ్యంగా సమస్యలో ఒక మెరుపుతో, ఒక చటుకమని మనం ఆ సమస్యలో ఉన్న అంశాన్ని మనం ఒక కొత్త అంశానికి అనుసంధించడం ద్వారానో లేదా దాన్ని విరవటం ద్వారానో ఆ పద్యానికి, ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపెట్టి పద్యం ద్వారా ఒక మెరుపు అనేది మెరుస్తుంది. ఆ మెరుపుతోటి ఏంటంటే వినేవారికి ఆనందం కలుగుతుంది, తర్వాత అవధాని యొక్క పాండిత్యం కూడా కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా సమస్యాపూరణం అనేది తెలుగువారి అత్యంత ప్రాచీనమైన క్రీడ. సమస్యాపూరణం ముందు క్రీడగా రూపొందించబడిన తర్వాతనే అవధానాలు పుట్టినాయి. కేవలం సమస్యాపూరణం ఆధారంగానే అవధానాలు ప్రారంభమైనాయని ఇక్కడ చదివాను నేను. అందువల్ల అత్యంత మొట్టమొదటిసారి నిషిద్ధాక్షరిలో అవధాని యొక్క పాండిత్యం నిషిద్ధాక్షరిలో గొప్పగా కనిపించినప్పటికీ అందులో ఎలాంటి మెరుపులు కానీ అందులో ద్యోతకమయ్యే భావాలు కానీ ఒకేసారి సడన్గా పృచ్ఛకులను లేదా శ్రోతలను ఆకట్టుకునే అవకాశం లేదు. కాబట్టి ఆ తర్వాత అంశం సమస్యలు ఎవరికైనా కూడా ముందు దాదాపుగా ఈ మొదటి 4-5 అంశాలలో క్రమంలో కూడా తేడా ఉండదు. మొట్టమొదటి నిషిద్ధాక్షరి, ఆ తర్వాత సమస్య, ఆ తర్వాత దత్తపది, ఆ తర్వాత వర్ణన, లేకపోతే అంటే న్యస్తాక్షరి లేదా వ్యస్తాక్షరి. ఈ రకంగా మొదటి 3 అంశాలలోనైతే ఈ వరుస క్రమం ఇట్లాగే ఉంటుంది. కాబట్టి శ్రోతలను లేదా పృచ్ఛకులను ఆకర్షించేది సమస్య. ఏంటి ఈ సమస్య అనేది? సమస్యలు ఎన్ని రకాలు, వాటిని సోదాహరణంగా వివరింపము అనేమైనా ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉందా అంటే ఎలాంటి ప్రిస్క్రైబ్డ్ సిలబస్ లేదు. సమస్య ఏదైనా సమస్య కావచ్చు, సమస్యనే అది. నేను ఒక గణిత ఉపాధ్యాయుని కాబట్టి మ్యాథమెటిక్స్ టీచర్గా నాకేం తెలుసు అంటే ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ ఏ సొల్యూషన్. ఒక గణిత ఉపాధ్యాయునిగా నాకు తెలిసింది ఏంటంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. మన లెక్కల పుస్తకంలో ఇచ్చిన లెక్కలు అన్నిటికీ కూడా వెనుక చివరి పేజీలలో జవాబులు ఉన్నాయి. అంటే అర్థమైంది, ఆ లెక్కలన్నీ కూడా పరిష్కరించబడ్డాయి. మ్యాథమెటిక్స్ టీచర్స్ హస్ దట్ ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ ఏ సొల్యూషన్. అట్లాగే ఛందశాస్త్రమైనా లేదా పద్య నిర్మిత అయినా పద్యాలైనా సాహిత్యమైనా కూడా అదే విషయాన్ని చెప్తాయి. ఎందుకంటే ఛందస్ అనేది మ్యాథమెటిక్సే, గ్రంథశాస్త్రం కాబట్టి. ఏం చెప్తుంది? పద్యాన్ని సమస్య పరిష్కారానికి ఉపయోగించుకో అంటే ఇదే అంశాన్ని గరికపాటి వారైతే సామాజిక జీవనానికి కూడా అనువర్తింపజేసుకొని ఈ సమస్యలను జీవన గమనంలో వచ్చే సమస్యలతో పోల్చుకుంటూ
అలాంటి సమస్యలను కూడా మనం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ సమస్య పరిష్కారం ఉపయోగపడుతుంది అంట. ఏంటి ఈ సమస్యలు? ఈ సమస్యలు అనేవి చక్కగా ఈ సమస్యనే అది మనందరికీ సమస్యనే. ఆ సమస్య అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఎన్ని రకాలుగా ఉండొచ్చు. కానీ ఎట్లా ఉంటుంది ఆ సమస్య అనేది అసంబద్ధంగా ఉంటుంది, అర్థం లేని విధంగా ఉంటుంది, లేదా విపరీతమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. అంటే విపరీతమైన అర్థాన్ని కలిగి ఉంటుంది అంటే ఏంది అంటే రంభను పెండ్లి ఆడే రఘురాముడు మెచ్చగా రంభను పెండ్లి ఆడే రఘురాముడు అనే అట్లా సమస్యలాగా ఈ రంభను పెండ్లి ఆడే రఘురాముడు అనడంతో అదేమైంది విపరీతమైన అర్థం. అంటే సమస్య విపరీతమైన అర్థం ఉండొచ్చు, అసంబద్ధంగా ఉండొచ్చు. అసంబద్ధంగా ఉండొచ్చు అంటే కొన్ని సమస్యలు ఎట్లుంటాయి? కొన్ని సమస్యలు ఒక చోట ఒక అవధానంలో నాకు అడిగిన సమస్య, మినుములు జల్లగా మొలిచే, మినుములు జల్లగా అంటే ఇట్లా చల్లడం వల్ల, విత్తనాలు చల్లడం నాటడం వల్ల మినుములు చల్లగా మొలిచే మేలిమి కందులు క్షేత్రమందునన్ అంటే మినుములు చల్లితే కందులు మొలిచినాయి. ఇది సాధ్యమయ్యే పనేనా? మరి మినుములు చల్లితే కందులు ఎట్లా మొలుస్తాయి? అది సమస్య. ఇంతకుముందు చెప్పినట్లుగా రాముడు పెండ్లి ఆడే రంభను పెండ్లి ఆడే రఘురాముడు దేవతలెల్ల మెచ్చగా అని ఉందనుకోండి. మరి ఎట్లా రంభను రాముడు ఎందుకు పెండ్లాడిండు? ఎట్లా పెండ్లాడతాడు? ఎట్లా సాధ్యమవుతుంది? ఇవన్నీ సమస్యలు. అంటే సమస్యకు ఒక తార్కికమైన ముగింపునివ్వడం, అది పాండిత్య ప్రతిభతో కలిగి ఉండటం, అది ఆ ఇచ్చిన సమస్యకు పరిష్కారం చూపెట్టడం, అది మన కవి యొక్క ప్రతిభ. ఇందులో మీరు సమస్యలు అందరూ చేశారా అంటే అవధానిగా మనం మన ప్రయాణాన్ని కొనసాగించే ముందు తప్పకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా కొన్ని సమస్యలు చేసే ఉంటారు, కొన్ని దత్తపదులు చేసే ఉంటారు. కనీసమైన అది అర్హత కాబట్టి చేశారా అందరూ? చేద్దాం. ఒకవేళ చేయకపోతే కొన్ని సమస్యలు మనం ఇప్పుడు పూరిద్దాం. ఎట్లాంటివి సమస్యలు పూరిద్దాం? చిన్నవి చేద్దాం. మీ ప్రణాళిక ప్రకారం మీరు వెళ్ళండి. అయితే అంటే సార్ ఇప్పుడు నాకు ఇచ్చింది ఏంటంటే దుష్కర ప్రాసలు. సరే మామూలుగా చూద్దాం. మనం కొన్ని సమస్యలు కూడా పూరిద్దాం. అదే సమస్యలు ఏ రకంగా ఉంటున్నాయి, ఎట్లా ఉంటున్నాయి? కొన్ని సమస్యలు దుష్కర ప్రాసతో ఉండడం. ముఖ్యంగా నాకు ఇవ్వబడ్డ అంశం దుష్కర ప్రాసలు ఉన్నప్పుడు ఆ దుష్కర ప్రాసలు ఎట్లా మనం ఛేదించాలి, ఆ దుష్కర ప్రాసలకు అనువైన పదజాలాన్ని ఏ విధంగా ఎన్నుకోవాలి. మామూలు ఒక చిన్న కంద పద్యంలో అందరికీ తెలిసిన ఒక ప్రాచీనమైన ఒక సమస్య ఉంది. గుండ్రాతికి రాళ్ళు వచ్చి గునగున నడిచెన్. గుండ్రాతికి రాళ్ళు వచ్చి గునగున నడిచెన్. ఏ పద్యం సమస్య ఇది? ఏ పద్యంలో ఉంది? ఏ చందంలో ఉంది? ఇది ఏ చందంలో ఉంది చెప్తారా? ఇది కందంలో ఉంది. ఇందులో రెండు సమస్యలు ఉన్నాయి మనకు. ఈ సమస్యను పూరించడంలో రెండు విభిన్న అంశాలు మనకు ఎదురవుతాయి. ఒకటి ఏంటిది? దుష్కర ప్రాస, ఉండ్రా బిందుపూర్వక డ్రా. ఇది ఒక సమస్య మనకు. ఈ బిందుపూర్వక డ్రాకు సంబంధించిన పదాలు ఎన్నుకోవడంలో మనకు కలిగే ఇబ్బంది. రెండో అంశం ఏంటిది? భావానికి సంబంధించిన అంశం. భావం ఏంటిది? గుండ్రాయి అంటే మన మామూలు ఒక బండ. అది ఎందుకు నడుస్తుంది? అది ఎందుకు పరిగెడుతుంది? గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచింది ఎందుకు నడుస్తుంది? ఇది రెండో అంశం. అంటే ఈ దుష్కర ప్రాస ఇచ్చినప్పుడు మనకు ఇంకో అదనంగా ఒక సమస్య పెరుగుతుంది. ఆ ప్రాసకు సంబంధించిన పదాలు ఎత్తుకోవడం, అదేవిధంగా దానికి తగిన ఔచిత్యవంతమైన భావాన్ని, అర్థాన్ని శోధించటం, ఈ రెండింటినీ అనుసంధానిస్తూ పద్యాన్ని ఘనదోషం లేకుండా చెప్పడం. ఇన్ని రకాల పనులు మనం
సమస్యను సాధించినప్పుడు చెప్పాల్సి ఉంటుంది. మరి ఎట్లా చేశారు? ఈ గుండ్రాతికి అంటే కొందరు కవులు తెలివిగా కూడా చెప్తారు. అంటే ఈ గుండ్రాయి 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 అనే పదాన్ని పదే పదే ఉపయోగించి, గుండ్రాయి ఏం చేస్తుంది? గుండ్రాయితోనే ఒక్కలు దంచి ముక్కలు చేసుకున్నాం, గుండ్రాయితోనే బెల్లం దంచినాం. అంటే గుండ్రాయి ఒక చోట ఉండటండే కాబట్టి గుండ్రాయికి గుణగుణ నడిచిందని చెప్పి ఒక కవి. గుండ్రాయియే ఒక్క దంచు, గుండ్రాయియే ఒక్క గొట్టు, గుండ్రాయియే గుడము దంచు. గుడము అంటే బెల్లం. అంటే అదేవిధంగా గుండ్రా 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 అని అన్ని పదాలలోనూ ఆ గుండ్రా అనే పదం వేసుకోవడం ద్వారా ఆ బిందుపూర్వక డ్రాకు సంబంధించిన సమస్యను, ఆ దుష్కర ప్రాసను అవలీలగా కవి ఆ అవధాన్ని దాన్ని ఇబ్బంది లేకుండా చేశాడు. ఇంకో కవి ఏం చేశాడు? కో అనేసి రెండో పదంలో చివరి అక్షరం కో అనేసి కోదండ్రామ్ పదములు సోకి అని కోదండ్రామ్ అనుకున్నాడు. తప్పదు, కోదండ్రామ్ తప్ప రైటా? సమాసం కోదండరాముడు అంటాం కానీ కోదండరాముడు కోదండరామ తప్ప రైటా అని అదే ఆ ప్రశ్న అక్కడ తలెత్తదు అలాంటి సమస్యలలో. కో అని రెండో పదం చివరిలో వేసేసి దండ్రాము అని మూడో పదం వేసి కోదండ్రామ్ పదము సోకిన గుండ్రాతికి కాళ్ళు వచ్చి గుణగుణ నడిచాను అంటే అహల్య కథ తీసుకొని పూరణ చేయడం జరిగింది. అంటే ఈ రకంగా సమస్యలు, ఇవి సమస్యలు. అంటే సమస్యలు మనకి ఏ రకంగా అవపడుతున్నాయి అంటే అసంబద్ధంగా అవపడుతున్నాయి, అర్థం లేకుండా అవపడుతున్నాయి, దుష్కర ప్రాసలతోనే కనిపిస్తున్నాయి. సో ఈ రకంగా ఇన్ని రకాల ఇబ్బందులను మనం అధిగమిస్తూ దానికి వాటికి సరియైన పూరణలు చేయడమే అవధాని యొక్క ప్రతిభకు నిదర్శనంగా కనిపిస్తుంది. సరే, క్లిష్ట ప్రాసల దానికి మనం వెళ్దాం. క్లిష్ట ప్రాసల గురించి 2 రోజుల క్లాస్ ఉంది కాబట్టి క్లిష్ట ప్రాసల అంశంలో చూద్దాం. అంతకంటే ముందు ఒక 4-5 పద్యాలు మనం చూద్దాం. చెప్తారా? ఎవరైనా చేస్తారా? వచ్చి రాస్తారా? బోర్డు మీద ఒక్కొక్క పదం ట్రై చేస్తారా? ఒక మామూలు క్లిష్ట ప్రాస కాకుండా ఒక మామూలు సమస్య తీసుకుందాం. ధారణ సేయజాలని వధానిని మెత్తురు పండితోత్తముల్. ఇదొక సమస్య. ధారణ సేయజాలని వధానిని మెత్తురు పండితోత్తముల్. ఇది అసంబద్ధమైన సమస్య. ఎందుకు అసంబద్ధం చెప్పండి? ఎవరు చెప్తారు ఇది ఎందుకు అసంబద్ధము? అవధాని అంటే ఖచ్చితంగా ధారణ చేయగలిగిన వాడే అవధాని అయి ఉండాలి. మరి ఇక్కడ మనకేమొచ్చింది సమస్య? సమస్య. ధారణ సేయజాలని వధానిని మెత్తురు పండితోత్తముల్. మరి ఎలా సాధ్యమవుతుంది? మనం ఏం చేసుకోవాలి మరి దాన్ని? అంటే కొన్నిసార్లు దాన్ని ఇలాంటి సమస్యను ఇలాంటి సమస్యలను మరి విరుపు ద్వారా అంటే ఇంతకుముందు చెప్పినట్టు రంభను పెండ్లి ఆడే రఘురాముడు అన్నప్పుడు ఆ రంభ అనే పదం ఉంది ఆ సమస్యలో మొదటిది. మనం ఏం చేస్తాం? దాన్ని సత్క్రియారంభను అంటే ఒక మంచి పనులు చేసి ప్రారంభిస్తున్న దానిని అంటే అక్కడ సత్క్రియ అనేది ఒకటి పదం కలపడం వల్ల అక్కడ ఉన్న వ్యతిరిక్తత లేదా అక్కడ ఉన్న అసంబద్ధత అనేది తొలగిపోయింది. అట్లాగే ఇక్కడ ధారణ సేయజాలని వధానిని మెత్తురు పండితోత్తములు. ఏం చేయాలి మరి? దీనికి ఎట్లా రాసుకోవాలి చెప్తారు ఎవరైనా? ధారణ సేయజాలని వధానిని మెత్తురు పండితోత్తములు. మనం ఏం రాస్తాం దానికి సంబంధించి అంటే చెప్తారు ఎవరైనా? దీనికి 3వ పదంలో సరే 3 పదాలు
ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రాసతోటి అవధానానికి సంబంధించిన అంశం చెప్పినా ఈ మూడో పదం చివరిలో మనం ఏమని పెట్టుకుంటే అది సరిపోతుందో మనం ఆలోచించుకోవాలి. ఏం పెట్టుకుంటే సరిపోతుంది? చెడ్డదవు లేకుంటే అంటే ఆ అర్థంలో చెడ్డగా ధారణ చేయలేని అది పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం అవధానం గురించి భావహీనమవు లేకపోతే తొట్రుపాటుగా అని పెట్టుకున్నాం అనుకోండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం మంచి చక్కని పదాలు నాకు సమయానికి గుర్తురాక చెప్తున్నా, మంచి పదాలు వస్తాయి. ఈ మూడు మనం పై పద్యం అంతా 3 పదాలలో ఒక చక్కని భావవంతమైన నింపి ఇక్కడ తొట్రుపాటుగా ధారణ చేయజాలని అంటే ఆ తొట్రుపాటు తడబాటు లేకుండా అనే అర్థంతో అందులో ఉన్న అసంబద్ధత ఏదైతుందో అది తొలగిపోతుంది. ఇట్లాంటివి ఆలోచించాలంటే ఇక్కడ ఇంకా మంచి పదబంధం మనకు గుర్తుకు వస్తే ఇంకా మనం వేసుకోవచ్చు. అట్లాగా సమస్యను మనం విరవడం ద్వారా లేదా మూడో పాదంలో చివరిలో ఒక అర్థవంతమైన పదంతో దీన్ని అనుసంధానించడం ద్వారా మనం ఈ సమస్యలను పూరించే అవకాశం ఉంటుంది. ఇంకొక సమస్య ఇవ్వబడింది నాకు. ఎలమిగా రామలక్ష్మణులు సీతకు తమ్ములు. ఎలమిగా రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభుడన్నయున్ అని ఇచ్చిండ్రు. ఏమన్నా సార్? చెలువుగా ఎలమిగానే అన్నారు సార్. రైట్. ఇది మరొక రకమైన సమస్య. మనం దీనిని చెలువుగా రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభుడన్నయున్, ఇది ఇంకో రకమైన సమస్య. ఇది మరి అసంబద్ధము, అర్థం లేనిది. మూడో పదంలో ఇలాంటి పదబంధం వేసుకున్నా సరిపోనిది. రైట్. ఇలాంటి వాటిని మనం పూరించడానికి ఏం చేస్తాం? మనము క్రమాలంకారము అంటే సమస్యలను మనం పూరించినప్పుడు మనకు ఏ దారి కనబడినప్పుడు ఇంకొక దారి కనబడుతుంది. అది ఏంటిది అంటే అది మనకు క్రమాలంకారం అంటే చెలువుగా రామలక్ష్మణులు అంతవరకు అర్థం తీసుకొని పైన ఈ రామలక్ష్మణులు దశరథుని సుతులు ఎవరు అనే అర్థం వచ్చేటట్టు మొదటి పదం రాస్తే ఎవరు? చెలువుగా రామలక్ష్మణులు. సీతకు తమ్ములు ఎవరు? మరి దానికి మళ్ళీ అక్కడ సమస్యే. సీతకు తమ్ముడు అనేవాడు ఎవరైనా ఉంటారని మాకు తెలియదు. ఉంటే ఉండొచ్చు, నరకుడు భూమి పుత్రుడే కాబట్టి ఉంటే ఉండొచ్చు, కానీ సరే తెలియదు మనకు. అది తెలియనప్పుడు మరి మనకేం చేద్దాం? తమ్ములు అంటే మరి ఇంకేమైనా అర్థం ఉందా? ఉంది. తామర పువ్వులు అనే అర్థం ఉంది. అంటే అడవి లోపల ఆ ఋషిమాతలు పూజ చేసుకోవడానికి సీతకు ఏమి ఇచ్చారు అంటే సీతకు తమ్ములు. శంభుడు అన్న అంటే అదే అడవిలో ఉన్న ఆదివాసులకు అన్నలాగా వర్తించేది ఎవరని మూడో పాదంలో. అంటే ఈ క్రమాలంకారం ద్వారా మనం ఏం చేస్తామంటే సమస్యను 3-4 పదబంధాలుగా విభజించుకొని మొదటి పదబంధానికి సంబంధించిన ప్రశ్నను మొదటి పాదంలో చెలువుగా రామలక్ష్మణులు అని ఉన్నది. మనం ఏం చెప్తాం? పైన ఆ అడవికి తండ్రి ఆజ్ఞపై అడవులకు వెళ్ళింది ఎవరు అని అట్లాంటి అర్థవంతమైన ప్రశ్న అడగడం ద్వారా ఒకటో పాదంలో ఆ ప్రశ్న అడగడం ద్వారా ఈ ఆన్సర్, రెండో పాదంలో ఇంకో ప్రశ్న అడగడం ద్వారా సీతకు తమ్ముళ్ళు అనే ఆన్సర్, మూడో పాదంలో ఇంకో ప్రశ్న అడగడం ద్వారా శంభుడు అన్నయ్యున్ అనే ఇంకో రకమైన సమాధానం. ఈ సమాధానాలు మనకు లభిస్తాయి. ఈ రకంగా సమాధానాలు రాయడాన్ని మనం ఏమంటున్నామంటే క్రమాలంకార పద్ధతి అని అంటున్నాం. క్రమాలంకారము ఇట్లాగా క్రమాలంకారం ద్వారా మనం పూరించవచ్చు. డైరెక్ట్గా అర్థాన్ని మార్చడానికి డైరెక్ట్గా సమస్యను పూరించవచ్చు. లేదా మూడవ పాదం చివరిలో
ఒక పదబంధాన్ని, అనువైన పదబంధాన్ని అనుసంధానించడం ద్వారా ఆ సమస్యను మనం పూరించవచ్చు. అయితే ఇట్లాంటి సమస్యలు మనకు అవధానికి కావాల్సింది సబ్జస్ఫూర్తి కాబట్టి ఆ క్షణంలో మనం చేయగలిగింది, ఆ పద్యానికి అనువైనది, అర్థవంతంగా ఉండేది, మంచి శబ్ద ప్రయోగం చేయగలిగింది, అన్ని రకాలుగా ఆలోచించుకొని మనం దానిని పూరించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఇట్లాంటి కొన్ని ఒక 3-4 మీరు ఇప్పుడు చేశారంటే ఇప్పుడే ఇస్తా, లేకుంటే మీరు రాస్తారంటే ఒక టైం ఇస్తా. రాస్తారు ఎవరైనా? లేకపోతే హోంవర్క్ చేస్తారంటే హోంవర్క్ ఇస్తాను. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చింది మనకు, ఒక సమస్య ఇంకొకటి చూద్దాం. కొన్ని సమస్యలలో అన్య దేశాలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ అన్య దేశాలు చోటు చేసుకున్నప్పుడు మనకు కూడా తప్పదు, మనం కూడా కొన్ని అన్య దేశాలు ఉపయోగించాల్సింది. ఒక సమస్యలో ఎట్లా ఇవ్వబడింది? రైల్ పట్టాల పరుండ మేల్గల్గు ఆర్యాప్రోక్త సత్యం బిదే. రైల్ పట్టాల పరుండ మేల్గలుగు. రైల్ పట్టాల లాకు పావత్తు. రైల్ పట్టాల పరుండ మేల్గలుగు నార్యా ప్రోక్త సత్యం బిదే. రై అని ఎతికి ర్యా, ఆర్యాలో ర్యా ఎతి రాయాల బోర్డు మీద. రైల్ పట్టాల, రై లాకు పావత్తుల్పా టాకు దీర్ఘం టావత్తు. రైల్ పట్టాల పరుండ మేల్గలుగు నార్యా ప్రోక్త సత్యం బిదే. ఇక్కడ రైలు పట్టాలు అనే ఒక అన్య దేశం వచ్చింది. ఒకటి ఇందులో ఎన్ని సమస్యలు ఉన్నాయి? మనకు 3 రకాల సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలో 3 రకాల ఇబ్బందులు వచ్చినాయి. ఒకటి రైలు పట్టాలు అనే అన్య దేశం, రెండవది లాకు పావత్తు ఇల్ప అనే దుష్కర ప్రాస. సరే, అల్పులు ఇంకేమో ఉంటే తలుపులు అని ఉంటే ఉండొచ్చు. తర్వాత అర్థమే లేనిది. రైలు పట్టాల మీద పడుకుంటే ఏమవుతుంది? రైలు పట్టాల మీద పడుకుంటే మీరు ఎట్లా కలుగుతుంది? రైలు పట్టాల మీద ట్రైన్ వస్తుంది, మీ నుంచి పోతుంది. ఈ రకంగా భావ పరిష్కారం కావాలి, దీనికి ప్రాస పరిష్కారం కావాలి, అన్యదేశం పరిష్కారం కావాలి. ఇన్ని రకాల ఆలోచిస్తే అంటే మనం ఈ సమస్యకు రైలు పట్టాల పరుండ మేల్గలుగు నార్యా ప్రోక్త సత్యం బీదే అన్న దానికి నేను చేసిన పూరణ ఏంటంటే, సల్పన్ భాగవతార్థమొక్కటి సహస్రారంపు స్టేషన్ అనే దేశం తీసుకో. సల్పన్ భాగవతార్థమొక్కటి సహస్రారంపు స్టేషన్ను అంటే ఈ భాగవతార్థం మనం ఈ సహస్రారంలో ఒక స్టేషన్ ఏర్పరిచింది. ఆ స్టేషన్లో ఏం జరుగుతుంది? మేల్ కొల్పుల్ సాగగా సల్పన్ భాగవతార్థమొక్కటి సహస్రారంపు స్టేషన్ను మేల్ కొల్పుల్ సాగగా భక్తి మార్గం అది సంగోష్ఠి ద్యుతిని తెలుపగా. ఆ సహస్రారంపు స్టేషన్లో భక్తికి సంబంధించిన సంగోష్ఠి జరుగుతున్నది, భక్తులకు సంబంధించిన. అక్కడ ఏమైంది? అక్కడ ఆ సంగోష్ఠిలో మెల్లగా తలుపులు తీసి విముక్తి తత్వపద సంధానము చూపించి, అక్కడ ఆ సంగోష్ఠిలో ఎక్కడ సహస్రారం అనే స్టేషన్లో భక్తి సంగోష్ఠి జరుగుతున్న సందర్భంలో విముక్తి పదతత్వానికి తలుపులు తీసి అక్కడ ఆ రైలు పట్టాల మీద, అది స్టేషన్ కాబట్టి అక్కడ రైలు పట్టాలు ఉంటాయి, అందుకోసమే అక్కడ ముందు పాదంలో స్టేషన్ అని ప్రయోగించడం జరిగింది. ఆ రైలు పట్టాల మీద పరిగణిస్తే మేలు జరుగుతుంది అనే అర్థంతో కొంచెం తాత్వికమైన భావంతో ఆ పూరణ చేయాల్సి వచ్చింది. అట్లాగా మనకు చాలా రకరకాలుగా ఆశావాది వదానయవుననుట శిష్య పెద్ద బొంకేయగున్. ఆశావాది ప్రకాశ్రావు గారు ఒక గొప్ప అవధాని, వీరి గురువు గారు, బహుశా వీరు కోప్పడతారు కావచ్చు అవధానం చెప్పినందుకు, ఆ సమస్య చెప్పినందుకు. ఈ సమస్యలలో కూడా రకరకాల సమస్యలు ఉంటాయని, అశ్లీలం ద్యోతకమయ్యే సమస్యలు ఉంటాయి, భగవంతుని తిట్టే సమస్యలు ఉంటాయి. అంటే మా కందశంకరయ్య గారు రోజు ఒక సమస్య ఇచ్చినప్పుడు సీతను ఒకసారి సీత అని
సీతను దులుమాడినట్టు అట్లాంటి సమస్య అవుపడితే సమస్య పూరణ చేసే వాళ్ళందరూ సార్ సీత గొప్ప పతివ్రత ఇట్లాంటి సమస్య ఇచ్చేది సార్ అట్లాంటి వియోధు సార్ అని కొన్నిసార్లు గొడవ పెట్టుకున్నారు. అంటే సమస్య అది. మనం దాన్ని సరిగ్గా పరిష్కారం చూపెట్టడం ద్వారా, సరిగ్గా పూరించడం ద్వారా ఆ సీతకు తగ్గ ప్రయోజనాన్ని, సీత పాత్రకు తగ్గ ప్రయోజనాన్ని, సీత పాత్రకు తగ్గ ఔన్నత్యాన్ని మనం దాన్ని రాయడం ద్వారా నిరూపించాలి. ఇట్లాంటి సమస్యలు కొన్ని అశ్లీలమైన సమస్యలు ద్యోతకమవుతాయి. అంటే చూడడానికి అది అశ్లీలంగా ఉంటుంది, కానీ దాన్ని సరైన పద్ధతిలో మనం పూరించడం ద్వారా అది అర్థవంతంగా ఉంటుంది. అట్లా ఈ సమస్య కూడా అలాగే ఆశావాది వధానయవుననుట శిష్య పెద్ద బొంకే, అది అబద్ధమే. ఈ ఆశావాది ప్రకాష్ రావు గారు కాదు, అవధాని కాదు అనటం. రాముని మానసమ్ము కడు రంజిలే ద్రౌపది గాంచినంతటన్. ద్రౌపదిని చూడడం వల్ల రాముని మనసు రంజిల్లింది, రాముని మనసు సంతోషపడ్డది, సంబరపడ్డది. ఎట్లా సాధ్యమవుతుంది? ఇవన్నీ కూడా ఈ రకంగా మనకు సమస్యలు అనేవి ఉంటాయి. ఇంకా రకరకాల సమస్యలు, కొన్నిటికి ఏ దారి లేనప్పుడు ఒక సమస్యలో వాలికి పుట్టే మారుతి నభశ్చరుడవు రవిగాంచి మెచ్చగన్. అభశ్చరుడు సంధితోటి నభశ్చరుడు. వాలికి పుట్టే మారుతి నభశ్చరుడవు రవిగాంచి మెచ్చగన్. మారుతి అనేవాడు వాలికి పుట్టిండు, ఆకాశంలో తిరుగుతున్న సూర్యుడు చూచి మెచ్చగా నభశ్చరుడవు రవిగాంచి మెచ్చినన్. ఎట్లా సాధ్యమవుతుంది ఇవన్నీ? అది అక్కడే అవధాని యొక్క ప్రతిభ లేదా కవి యొక్క ప్రతిభ అనేది కనిపించాలి. ఎలా చేస్తాం అలాంటి వాటిని అనేవి అది మీరే చేయాలి. ఒకటి రెండు సమస్యలు నేను రాస్తాను, మీరు చేసి చూపెట్టండి. అట్లాగే కాలుష్యం బది హెచ్చనేని బహు సౌఖ్యం బిచ్చు మర్త్యాళికిన్. అంటే కాలుష్యం బాగా పెరిగితే ఈ మర్త్యాలికి అంటే ఈ మానవ సమూహానికి సౌఖ్యం బాగా పెరుగుతుంది అనే సమస్య ఇవ్వబడింది. నిజమేనా? అది కాలుష్యం పెరిగితే మనకు ఏ రకంగా సౌఖ్యం కలుగుతుంది? కలగదు. అట్లాగా కొన్ని మామూలుగా మన పేరొందిన పాత అవధానులు దుష్కర ప్రాసలకు చేసిన కొన్ని పూరణలు చూద్దాం. ఉష్ణీషమ్మున కట్టవచ్చునే మద వ్యూడోగ్ర శుండాలమున్. ఇది సమస్య. ఏంటి సమస్య? ఉష్ణీషంబున గట్టవచ్చునే మద వ్యూడోగ్ర శుండాలమున్. దీని అర్థం ఏంటి? ఎవరు చెప్తారు దీని అర్థం? ఉష్ణీషం అంటే ఇక అర్థం తెలిసి ఉండాలి. మళ్ళీ షాకు అణ ఒత్తు దుష్కర ప్రాస. దీనికి ఆ ప్రాసకు తగ్గ పదాలు ఎన్నుకోవాలి, ఆ సమస్యకు తగ్గ భావం ఎన్నుకోవాలి. ఉష్ణీషము అంటే ఏంటి? మామూలుగా తలపాగా లాంటిది, మన నెత్తికి చుట్టే తలపాగా, చిన్న తలపాగా. మద వ్యూడోగ్ర శుండాలమున్ అంటే ఏంటి? అది మదించిన ఒక మత్త ఏనుగు. దానిని ఒక చిన్న తలపాగాతోని కట్టవచ్చును అన్నది సమస్య. ఒక మద వ్యూడోగ్ర శుండాలాన్ని ఒక చిన్న తలపాగాతో ఉష్ణీషంతో కట్టవచ్చును అన్నది సమస్య. మరి ఎట్లా పూరిస్తాం దీన్ని ఈ సమస్యను? ఏం తీసుకోవాలి? సార్ చెప్పారు, ఒక పరిష్కారం చూపెట్టారు సార్. బొమ్మ ఏనుగు అన్నాడు, కానీ బొమ్మ ఏనుగు అయితే అది మద వ్యూడోగ్రం కాదు కదా. మదించిన మత ఏనుగు అన్నాం కదా, మద వ్యూడోగ్రం అన్నాం కదా. అయితే దీనికి
అంటే ఇది చాలామంది అవధానులను అడిగిన ప్రశ్నే, ఇది చాలామంది అవధానులను అడిగిన ప్రశ్నే, గొప్ప అవధానులను. దీనికి గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు ఎలా పూరించారో చూద్దాం. ఎలా పూరించాడు? ఉష్ణాంశు ప్రతి మానతేజ ధృతరాష్ట్రోర్వీష నీ సూనుడి కృష్ణున్ సర్వ జగత్ప్రపూర్ణుడని యొక్కింతైన లోనెంచకే తృష్ణాపాశ వినిర్కుతాత్ముడై బంధింపంగా తానెంచే. ధృతరాష్ట్రంతో అంటున్నారు. ఏమంటున్నాడు? ఉష్ణాంశు ప్రతి మానతేజ. ఉష్ణాంశుడు అంటే సరే సూర్యుడు అనుకుందాం, సూర్యునితో సమానమైన తేజం గల ఓ ధృతరాష్ట్ర ఊర్విష, ధృతరాష్ట్ర చక్రవర్తి, నీ సూనుడు ఈ కృష్ణుని సర్వ జగత్ప్రపూర్ణుడని యొక్కింతైన లోనెంచకే తృష్ణాపాశ వినిర్గుతాత్ముడై, పనికిరాని తృష్ణ లోపుడై, ఈ తృష్ణుల చేత చిక్కబడ్డవాడై ఏం చేస్తున్నాడు? ఈ కృష్ణుణ్ణే బంధింపగా వచ్చాడు. తృష్ణాపాశ వినిర్గితాత్ముడై బంధింపంగా తానెంచే హా ఉష్ణీశంబున ఘటవచ్చునే అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టేశారు. కృష్ణుడు అంతటి గొప్పవాణ్ణి నీ కొడుకు ఇక్కడ బంధించగలుగుతాడా? ఏమైనా ఒక తలపాగాతోని ఒక పెద్ద మదించిన ఏనుగును కట్టగలమా? అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది? చూడండి, ఒక గొప్ప పద్యం. ఎవరు రాశారు ఇది? పూరణ గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు. చూడండి ఎంత అందమైన పూరణ. నేను మరోసారి పద్యం చదువుతా, వినండి. ఉష్ణాంశు ప్రతి మానతేజ ధృతరాష్ట్రోర్వీష నీ సూనుడి కృష్ణున్ సర్వ జగత్ప్రపూర్ణుడని యొక్కింతైన లోనంచకే ఏం చేసిండు? తృష్ణాపాశ వినిర్గితాత్ముడై బంధింపంగా తానెంచే హా ఉష్ణీశంబున గట్టవచ్చునే మద వ్యూడోగ్ర శుండాలమున్. ఇక్కడ ఈ విషయంలో మనకి కావాల్సింది ఏంటి? ఎవరు సపోర్ట్ తీసుకున్నారంటే పౌరాణిక విజ్ఞానం, అంటే పురాణ విజ్ఞానం తెలిసి ఉండడం వల్ల ఈ పూరణ వారు చేయగలిగారు. కాబట్టి ఈ సమస్యలు చేయాల్సి వచ్చిన ప్రతి సమయంలోనూ అవధానికి ఖచ్చితంగా కొంత పురాణ పరిజ్ఞానం అవసరం. మనం ఇది ఆలోచించాలి. ఎక్కడ ఏ సందర్భంలో దాని అర్థం ఏం లేదు. మామూలుగా దాన్ని మనం ఏ రకంగా ఆలోచించుకోవాలి? అయ్యో ఏనుగు నువ్వు తలపాగుతుని కట్టిన ఏనుగు అంటే అక్కడ అది కాదు జరిగేది. మనం ఆలోచించాల్సింది అది కాదు. అంటే ఒక గొప్ప పని జరగడానికి, ఒక గొప్ప పనిని చిన్న చిన్న ఆటంకాలతోని ఆపటం, ఒక గొప్ప పనిని చిన్న చిన్న ఆటంకాలతో ఆపడానికి ప్రయత్నించడం ఏ రకంగా సమంజసమవుతుంది? చరిత్రలో ఎలాంటి ఉదాహరణలు ఉన్నాయి? పురాణాలలో ఎలాంటి ఉదాహరణలు ఉన్నాయి? ఇప్పుడు మన భారతదేశాన్ని కూడా సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు మన పాకిస్తాన్ మనల్ని ఎదుర్కోవాలని చూడటం కూడా ఇలాంటిదే. అదో ఉష్ణీషం, అది మనం ఆపగలదా? ఆ అర్థంతో కూడా మనం పద్యం చెప్పే అవకాశం ఉంది. సో ఆ రకంగా ఇది ఒక రకమైన పూరణ. ఎట్లా? పురాణ పరిజ్ఞానంతో చేయబడ్డ పూరణ. అట్లా ఈ పూరణలు ఇన్ని రకాలుగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో సమస్య చూద్దాం. ఈ సమస్య కూడా దంష్ట్రల మీద శంకరుడు తాండవమాడెను రాము కైవడిన్. చెప్తారా? దీని అర్థం చెప్తారా? ఈ సమస్య యొక్క అర్థం ఎవరు చెప్తారు? దంష్ట్రల మీద శంకరుడు తాండవమాడెను రాము కైవడిన్. ఎవరు చెప్తారు దీని అర్థం? దంష్ట్రలు అనేవి ఏంటివి? కోరలు. ఎవరికి ఉంటాయి ఆ కోరలు?
వరాహానికి ఉంటాయి. వాటి మీద ఎవరు తాండవం ఆడిండ్రు? ఈశ్వరుడు శంకరుడు తాండవం ఆడిండు. ఎవరిలాగా? రామునిలాగా. అసలు రాముడు తాండవమే ఆడాడు. అక్కడ తాండవం ఆడిన రాము కైబడిన అన్నాడు. అది ఒక విచిత్రమే, అది ఒక ఇబ్బందే. తర్వాత దంష్ట్రల మీద శంకరునికి దంష్ట్రలకు సంబంధమే లేదు, అంటే పూర్తి అసంబద్ధమైన సమస్య. మళ్ళీ క్లిష్టమైన ప్రాస, దుష్కర ప్రాస. ఏంటది? బిందుపూర్వక స్ట్రా. ఎవరు చెప్తారు? బిందుపూర్వక స్ట్రాతో ఉన్న పదాలు చెప్పండి, నేను రాస్తాను. మళ్ళీ బిందుపూర్వక స్ట్రా, బిందుపూర్వక స్ట్రా ప్రాస. బిందుపూర్వక స్ట్రా ప్రాసగా గల పదాలు చెప్పండి. ఎవరైనా మనకేమైనా దొరుకుతాయా? ఎంతో పరిజ్ఞానం ఉండి సంస్కృత పాండిత్యం ఉంటే ఏమైనా వెతకగలిగామేమో, కానీ దంష్ట్రకు బహుశా అలాంటి అవకాశాలు కూడా లేవు. దంష్ట్ర అనే పదానికి అలాంటి అవకాశాలు కూడా లేవు. సార్ ఒక పదం చెప్తారా? చెప్పండి సార్. సూపర్, చప్పట్లు కొట్టాలి అందరూ. నేను చెప్పిన పదం కదా, అందులోనే రిమ్స్ట్రిక. అర్థం సార్? సర్పం. రిమ్స్ట్రిక, పాము. రిమ్స్ట్రిక. మరి ఇప్పుడు అది అందరు రీతిక గీతిక అని పేరు పెట్టుకుంటున్నారు సార్. అందరు రిమ్స్ట్రిక అని కూడా పేరు పెట్టుకుంటారు తెలియక. కొన్ని అర్థం లేని పదాలు కూడా పేరు పెట్టుకుంటున్నారు. రిమ్స్ట్రిక ఒక పదం దొరికింది, వారు సంస్కృత పండితులు కాబట్టి వారికి తెలిసింది. రిమ్స్ట్రిక అంటే సర్పము అని. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి పదాలు ఇంతకుముందు అంటే సరే దొరికి గుండ్రాతికి అన్నప్పుడు ఒక రకంగా చేసినాం. ఉష్ణీషంబు అన్నప్పుడు ఉష్ణము తీసుకున్నాం. కృష్ణుడు తీసుకున్నాం. అలాంటి పదాలు తీసుకోవాలి. దీనికి ఏమీ లేవు. దీనికి ఏ రకమైన లేవు. అప్పుడు ఏం చేశాడు కవి? అవధానం అంటే నేను ఇద్దరు చాలామంది అవధానాలు చేశారు పురాణాలు. శ్రీరామ్ వీరబ్రహ్మ కవి వారు ఇక్కడ క్రమాలంకారమే తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు? ఇంతకుముందు చెప్పాను నేను క్రమాలంకారం. రాసి చూపెడతాను చూడండి. దంష్ట్రగా రూపమెత్తి దంష్ట్రల మీద సమస్య, దంష్ట్రల కింద, దంష్ట్రల మీద కనిపిస్తుందా? నేను జరుపుకోవాలి. కనిపిస్తుంది. ఒకటి మార్కర్ తెప్పాలి సార్, సరిగ్గా పడట్లేదు.
చూడండి, దీనికి కూడా శ్రీరామ్ వీరబ్రహ్మ కవి గారు చేసిన క్రమాలంకార పూరణ ఇది. మొదటి పాదంలో దంష్ట్రగ రూపమెత్తి హరి దాత్రిని దాల్చిన దేడ, ఏడా అని వ్యవహారికం. అట్లా పుస్తకంలో అట్లే ఉంది సార్. పుస్తకంలో అట్లాగే ఉంది, దంష్ట్రగానే ఉంది. దంష్ట్రిగ రూపమెత్తి అంటే దంష్ట్రిగ కలిగింది, దంష్ట్రిగ అనే వరాహం అనే అర్థంతో వారు సరి చేశారు. సరైన సవరణ. దంష్ట్రిగ రూపమెత్తి హరి దాత్రిని దాల్చిన దేడా క్వశ్చన్ మార్క్. ఎక్కడ? దంష్ట్రల ఇక్కడ, దంష్ట్రల మీద. ఇక్కడ ఆన్సర్. క్రమాలంకారం మొదటి పాదానికి ఇంతవరకు ఆన్సర్. క్రమాలంకారం అంటే ఆ సమస్యలో ఉన్న అంశాన్ని 3-4 భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క దానికి మనం ప్రశ్న వేస్తూ పోతున్నాం. ఫస్ట్ దానికి ప్రశ్న ఏం వేశాడు? దంష్ట్రల మీద అనే దానికి ప్రశ్న ఏ విధంగా వేశాడు? దంష్ట్రిగ రూపమెత్తి హరి దాత్రిని దాల్చిన దేడా. హరి దాత్రిని వరాహ రూపమెత్తి ఎక్కడ పట్టుకున్నాడు? భూగోళాన్ని దేని మీద పెట్టాడు? దంష్ట్రల మీద పెట్టాడు. తెలిసిందే కదా మనకు. సో దంష్ట్రల మీద, ఇది ఇక్కడికి ఆన్సర్. ఇక్కడ కామ పెట్టుకోవాలి. సమస్యలో కామాలు, క్వశ్చన్ మార్కులు, ఆశ్చర్యార్థకాలు పెట్టడం ద్వారా కూడా పరిష్కారాలు దొరుకుతాయి. అర్థమైందా? సమస్యలో కామాలు, క్వశ్చన్ మార్కులు, ఆశ్చర్యార్థక మార్కులు పెట్టడం ద్వారా కూడా సమస్యను పరిష్కరించవచ్చు. సో ఇక్కడ మొట్టమొదటి దానికి ఇది సమస్య. దంష్ట్రల మీద అనే దానికి ఇది దంష్ట్రిగ రూపమెత్తి హరి దాత్రిని దాల్చిన దేడ ఇంతవరకు. రెండోది ఏంటిది? సర్పరార్ ద్రంష్ట్ర గళద్విషాగ్నులు దాల్చగళంబున నెవ్వడాతడే. అంటే సర్పం నుంచి వచ్చిన గళ విషాగ్నులు అన్నాడు. అంటే అవి భయంకరమైన విషాగ్ని. ఎక్కడ వచ్చింది? ఆ విషాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సముద్ర మదంలో వచ్చినాయి. ఆ విషాగ్నులను ఎవరు భరించిండ్రు అంటే రెండవ ఆన్సర్. ఎవరు? శంకరుడు. రెండవ పాదం యొక్క జవాబు ఇక్కడుంది. దంష్ట్రలు డుల్లగూల్చి పురదైత్యుల నాడిన దెద్ది. దంష్ట్రలు డుల్లగూల్చి పురదైత్యుల నాడిన దెద్ది. ఎట్లనన్ అన్నట్టు. ఎట్లనా అంటే ఎట్లనన్ దంష్ట్రల మీద శంకరుడు తాండవం ఆడెను రాము కైవడిన్. ఈ మూడవ దానికి దంష్ట్రలు డుల్లగూల్చి పురదైత్యులు అంటే లంకాపురంలో వారే అనుకోండి, లేకుంటే త్రిపురాసులను పురదైత్యులు అంటే త్రిపురాసురులు ముగ్గురు. వారిని డుల్లగూల్చడం, వారిని సంహరించింది ఎవరు అన్నప్పుడు రాముని లాగా. ఏ విధంగా? నాడిన దెద్ది. ఏ రకంగా వారిని సంహరించాడంటే రాముని లాగా. రాము కైవడిన్ అని ఈ మూడవ పదానికి జవాబు. ఇది క్రమాలంకారము. దంష్ట్రిగ రూపమెత్తి హరి దాత్రిని దాల్చిన అంటే దంష్ట్రల మీద. సర్పరార్ ద్రంశగల ద్విషాగ్నులను దాల్చగళంబున నెవ్వడాతడే అంటే శంకరుడు. దంష్ట్రలు డుల్లగూల్చి పుర దైత్యులను ఆడిన దెద్ది. ఎట్లనా అని మళ్ళీ ప్రశ్న కాకుండా ఎట్లనా అంటే ఎట్లనా అని అర్థం చేసుకుంటే ఏ రకంగా అంటే దంష్ట్రల మీద శంకరుడు తాండవం ఆడాను రాము కైవడిన్ అనే జవాబు. అంటే ఇప్పుడు చూడండి, అంటే ఈ సమస్యను పరిష్కరించడానికి ఒకటి దుష్కర ప్రాసకు సంబంధించిన పరిజ్ఞానం, రెండు ఆ పౌరాణిక పాత్రలకు సంబంధించిన వివేకవంతమైన ఆలోచన, మళ్ళీ వాటిని అనుసంధానించడానికి ఈ మనం కిన్నని, కున్నని, కయ్యని, కైవడినని, వన్నని ఇవి పెట్టడంలో, ఆ పదాలు పెట్టడంలో మన కవి యొక్క ప్రతిభ. ఇక్కడ ఆ చిన్న చిన్న లోపాలు లేకుండా పూరించగలగాలి. సో అట్లాగా ఇదొక సమస్య. రాసుకున్నారా ఇది? ఆ తర్వాత ఇంకో సమస్య. ప్రాణ్నగమందు అంటాం. ప్రాగ్నగమందు అంటాం. ఇనికి నావత్తు. ప్రాణ్నగమందు
శంభుడు సుభద్రను గూడగా పుట్టే గాంధీయున్. చాలా కష్టమైన సమస్య ఉందా అక్కడ? అక్కడ ఉంది, రైట్. అక్కడ ఎవరు రాసింది ఉంది అక్కడ సార్? ఇక్కడ నాగర దోమ వెంకటస్వామి గుప్త వారి పురాణ ఉంది, నాగవంశ శర్మ గారి పురాణ చూసుకోవచ్చు. ఆ పురాణ అక్కడ చూసుకోండి. అక్కడ ప్రాజ్ఞ అంటే కొన్నిసార్లు మనం ప్రాజ్ఞము అనే చూడండి సార్, ప్రాణనగ ఎట్లా సార్? ప్రాణనగ చూడండి, ఇక్కడ ప్రాణనగ. సరే, అక్కడ ఉంది సమస్య కాబట్టి నేను సమస్య మొత్తం చెప్పట్లేదు. కొన్నిసార్లు మనం అవధాన్ని ఏ రకంగా ఆలోచించుకోవాలి. సరే, ఇంతకుముందు దంష్ట్రలు అంటే మనం దాంట్లోని సంధిని విడదీయడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ ఈ ప్రాణనగ ఇది ఎట్లా ఏర్పడుతుంది? ఏ రెండు పదాల కలయికతో ఏర్పడుతుంది చెప్తారా ఎవరైనా? ఏ సంధి ద్వారా, ఏ రెండు పదాలు సంధిలో పాల్గొనడం ద్వారా ఈ పదం ఏర్పడుతుంది? ప్రాక్, తూర్పు దిక్కు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ పదాలు ఎట్లా ఏర్పడుతున్నాయి? ప్రాజ్ఞగా. సో ఈ రకంగా అంతాన్ని మనం నా అనే అక్షరంతో సంధి ఏర్పరచడానికి కావలసిన పదాలను మనం దొరకబట్టుకోవాలి. ఎట్లాంటివి ఉన్నాయి? దేనికి ఉంది? వాక్ ఉంది. వాక్ ప్లస్ నియతి, లేకపోతే నగము, నియతి. అంటే దుష్కర ప్రాస వచ్చినప్పుడు ప్రతిసారి దంష్ట్రలు లాంటి పదాలే రావు. దుష్కర ప్రాసలు వచ్చినప్పుడు ప్రతిసారి దంష్ట్రల లాంటి పదాలే రావు. ఇక్కడ వచ్చిన పదం కొంత మనకు అనుకూలంగా ఉన్నది. ఏ రకంగా అనుకూలంగా ఉంది ఇది అంటే, దీని సంధి మనకు తెలుసు ఏ రకంగా సంధి ఏర్పడుతుందో. ప్రాక్ ప్లస్ నగ, సో దిక్ ప్లస్ నగ, వాక్ ప్లస్ నగ, వాక్ ప్లస్ నియతి, వాన్ నియతి. ఇట్లాంటి కొన్ని పదాలు మనం వేసుకోవడం ద్వారా, అందులో ఉన్న సంధిని గమనించడం ద్వారా, ఏ రెండు పదాల కలయికతోటి ఆ సంధి ఏర్పడుతుందో అర్థం చేసుకోవడం ద్వారా మనం ఇలాంటి దుష్కర ప్రాసలకు కొన్ని పదాలు వెతుక్కోవచ్చు సులభంగానే. ఆ రకంగా అందువల్ల ఇక్కడ ఈ సమస్యలను పూరించినప్పుడు ఎన్ని రకాల అంశాలు మనం ఎదుర్కొంటున్నామో ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఇంకోటి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వ్యాకరణ పరిజ్ఞానము, సంధులను ఏర్పరిచే పద్ధతి. అక్కడ ఇచ్చిన పదము ఏ రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది, ఏ అక్షరాలు కలిస్తే ఈ దుష్కర ప్రాస వచ్చింది, ఆ అక్షరాలు కలిసేలా మనకు చాలా ఉన్నాయి. దిక్కని ఉన్నది, వాకని ఉంది, వాంగ్ నియతి అంటాం, నియతి గల. స్రక్ ఉంది, స్రక్ ప్లస్ స్రక్ నగమా సార్? స్రక్ నగమా? అట్లా చూడండి, ఈ రకమైన వ్యాకరణ పరిజ్ఞానం ద్వారా మనం ఆ దుష్కర ప్రాసలను ఎదుర్కోవడానికి సన్నద్ధం కావడం మరొక అంశము. ఇది ఈ రకంగా చాలా వరకు ఇవే అంశాలు ఉంటాయి. చాలా దుష్కర ప్రాసలకు సంధి పరిజ్ఞానం ఉండటం ద్వారా, ఆ పరిజ్ఞానం ద్వారా వాటిని మనం పరిష్కరించుకోవచ్చు. ఇంకోటి చూద్దాం. సరే, ఇది
కొంతవరకు సులభమైందే, కాకపోతే భావనలో కూడా కొంత ఇబ్బంది ఉన్నది ఇందులో. భీష్మద్రోణుల కావహంబు గలిగెన్ భీష్మంబుగా నత్తరిన్. మరొక సమస్య చూడండి, ఏంటిది? ఇందులో ఎలాంటి ఇబ్బందులు చిక్కులు ఎదురవుతున్నాయి? సమస్య ఏంటిది? భీష్మద్రోణుల కావహమ్ము కలిగెన్ భీష్మంబుగా నత్తరిన్. ఒకటి షాకు మావత్తుతో కూడిన ప్రాస. సరే, గ్రీష్మము. భీష్మద్రోణుల కాహవంబు కలిగెన్ యుద్ధము. ఒకటి ప్రాసతో కూడిన సమస్య, రెండు భావంతో కూడిన సమస్య. భీష్ముడు ద్రోణుడు ఇద్దరు సుయోధనుని పక్షానే ఉండి కౌరవుల పక్షానే ఉండి పోరాడారు, కానీ వాళ్ళిద్దరు ఎప్పుడు పోరాడుకోలేదే. ఇక్కడ అర్థం ఏమొస్తుంది మనకు? భీష్మద్రోణుల కాహవంబు కలిగెన్ భీష్మంబుగా నత్తరిన్. భీష్మము అంటే భీకరంగా, భీష్మద్రోణులకు భీకరంగా యుద్ధం జరిగింది అన్నది సమస్య. మనకు ఈ సమస్యను పూరించడానికి ఒకటి భావపరంగా భావం తీసుకున్నా ఇబ్బందే ఉంది. భావం సరిగా లేదు, భీష్మద్రోణులకు ఎప్పుడూ జరగలే యుద్ధం. రెండవది ప్రాస, షాకు మావొత్తున్న ప్రాస. దీన్ని ఎట్లా పూరించారు? శ్రీ పులుగుర్తి వెంకట రామారావు గారు అనే అవధాని ఎలా పూరించాడో చూద్దాం. చూడండి, ఈ పూరణలో గ్రీష్మాదిత్య ప్రతాపశోభితుడు నాభీల జిరంగొన్న తార్చిష్మత్ పుత్రుని మున్ను కౌరవులలో సేనాధిపత్యం ముగిన్ భీష్మ ప్రక్రియ గలిగే నేరికనియే వేడ్కన్ తగెన్ దారునిన్ భీష్మద్రోణుల కావహంబు గలిగెన్ భీష్మంబుగా నత్తరిన్. అంటే కౌరవులలో ఒకసారి జరిగింది, కౌరవులలో సేనాధిపత్యం ఎవరికి ఇవ్వాలి?
భీష్మునికి ఇవ్వాలన్నా ద్రోణునికి ఇవ్వాలన్నా అన్నప్పుడు జరిగిన వాదన గురించి నేపథ్యంగా తీసుకొని ఈ పూరణ చేయడం జరిగింది. ఈ పూరణలో ఒకసారి గ్రీష్మాదిత్య అన్నాడు, అంటే గ్రీష్మంలో ఉన్న సూర్యునిలాగా, అంటే మరి ఎండాకాలంలో సూర్యుడు బాగా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి ఆ ప్రకాశవంతంగా శోభిస్తున్న శోభితుడు నా ఆ బీల చిరంగోన్నత అర్చిష్మత్ పుత్రుని ఆ బీల అజి రంగోన్నత, అజి అంటే యుద్ధం, రంగం యుద్ధరంగం, ఆ బీల అంటే భయంకరంగా భీకరంగా యుద్ధరంగంలో అర్చిష్మత్ పుత్రుని, అర్చిష్మతుడు అంటే సూర్యుడే కదా సార్, సూర్యుని పుత్రుని మున్ను కౌరవులలో సేనాధిపత్యం బొగింది. కౌరవులలో సైనాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు వారికి యుద్ధం జరిగింది అన్నట్టుగా భావించాడు కవి అవధాని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన పదాలు ఏంటిది? గ్రీష్మాదిత్య, మామూలుగా ఆదిత్యుడు సూర్యుడు అంటాం, ఇక్కడ గ్రీష్మాదిత్యుడు అనడం వల్ల ఒక పదం ప్రాసకు అశ్మ అనే ప్రాసకు సంబంధించిన ఒక పదం దొరికింది. అట్లాగే అర్చిష్మత్ పుత్రుడు అనడం వల్ల అర్చిష్మంతుడు అనడం వల్ల ఈ శాకు మావత్తో కలిసిన ఇంకో పదం దొరికింది. ఇక్కడ మళ్ళీ భీష్మ అనే పదం వేసుకున్నాడు, అంటే మళ్ళీ అదే ఆ భీష్మ అనే పదం వేసుకోవడం ద్వారా మూడో పదం పూర్తి చేసి ఈ రకంగా పూరణ చేయడం జరిగింది. ఇవి క్లిష్ట సమస్యతోటి వస్తున్న పూరణలు. కొన్ని సమస్యలు ఇచ్చేస్తాను. కొన్ని ఒక మామూలు సమస్యలు ఒక 4 ఇస్తాను, మీరు హోంవర్క్ చేయండి. ఆ సమస్యల గురించి రేపు చర్చిద్దాం. అట్లాగే ఇంకా కొన్ని క్లిష్ట సమస్యలు, ఆ క్లిష్ట సమస్యలలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వ్యాకరణ పరంగా వచ్చే ప్రాసలు. ఇంతకుముందు మనకు ప్రాంగ్నగా అంటే దాన్ని విడదీసే అవకాశం ఉంది, అట్లాంటి విడదీసే అవకాశం ఉన్న పదాలను ఏ రకంగా విడదీసుకోవాలి, అసలే అవకాశం లేకుంటే దంష్ట్రల అని 4 సార్లు రాసుకోవడం, క్రమాలంకారంలో పూరించడం, ఇన్ని రకాల అవకాశాలు. ఇంకా సమస్యలలో ఇంకా ఎన్ని రకాలుగా ఇంకా కొత్త సమస్యలు ఎట్లా ఉంటాయి, ఇంకా అర్థం కాని సమస్యలు ఎట్లా ఉంటాయి, అవన్నీ కూడా రేపటి క్లాస్లో చూద్దాం. ఒక 4 మామూలు దుష్కర ప్రాస లేని సమస్యలు ఒక 4 ఇస్తా. అవి మీరు ఇవాళ ఇప్పుడు పూరం చేసి సాయంత్రం చదివినా ఏం లేదు, లేదా సాయంత్రం పూరం చేసి రేపు మన క్లాస్లో చదివినా ఏం లేదు, రాసుకోండి. మృదు మధురోకు నిన్నడును వేలును చేయకు తిట్టగా
పెళ్లికి రమ్మని పిలిచే ప్రేముడి, పిల్లిని గార్చి మూషికము. పిల్లితోనే ఎందుకు చెప్పింది? ఏమని చెప్పింది? ఆహ్వానించింది. పెళ్లికి రమ్మని పిలిచే ప్రేముడి, ప్రేమగా రమ్మని చెప్పింది. పిలిచేనా? పిలిచే కాదు కూడా పిలిచే పెళ్లికి రమ్మని పిలిచే ప్రేముడి. రెండు సార్లు ఈ రెండు పూర్తి చేసినారంటే మళ్ళీ రేపు కావాలంటే ఇంక రెండు ఇంకా పైన ఉన్నాయి. అటెన్షన్. సమస్యలలో కనబడే అసంబద్ధత మరియు దుష్కర ప్రాస, ఇతర సమస్యలు మనం చెప్తున్నవి అవుతున్నాయో అన్ని సమస్యలను అధిగమిస్తూ సమస్య పూర్ణాలను ఎలా చేయాలి అన్నది మొదటి తరగతి ఇంతటితో పూర్తయింది. ఓకే ఉన్న మీ అందరికీ మన సవరణకు చెప్పిన గురువు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చక్కగా దుష్కర ప్రాసల గురించి తెలియజేసినటువంటి చేపూరి శ్రీరామ్ గారికి అవధాన విద్యా వికాస పరిషత్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీకు ప్రాంగణమందు అనే సమస్య చెప్పిన చోట ఏమేం పదాలు రాసుకున్నారు మీరు? కకారాంతం ఉండేటువంటివి ప్రాక్ రాసుకున్నారు, జిగ్ రాసుకున్నారు, వాక్ రాసుకున్నారు, స్రక్ రాసుకున్నారు. ఇంకోటి రాసుకోండి, రుక్. రుక్ అంటే కూడా కిరణము అని అర్థం. స్రక్ అంటే పూలదండ అని అర్థం. ప్రాక్ అంటే తూర్పు అని అర్థం. వాక్ అంటే మాట అని అర్థం. రుంగిచేయుండు పుట్టునెట ప్రాంగణమందు. రుంగిచేయుడు, రుక్ అంటే కిరణం, నిచయం అంటే సముదాయం. నిచయం అన్నా నికరం అన్నా సముదాయం. రుంగికరుండు పుట్టునెట లేదా రుంగిచేయుండు పుట్టునెట. రుంగిచేయుడు, రుంగికరుడు సూర్యుడు. రుక్ ప్లస్ నిచయము లేదా రుక్ ప్లస్ నికరము. ఏం సంధి తెలుసా? అదే అనునాసిక సంధి. రాసి పెట్టుకోండి. ఆ సమస్యలో వచ్చిన పదాలన్నీ అనునాసిక సంధికి సంబంధించినవి. అనునాసికాలు ఏవి? వర్ణ పంచమాక్షరాలు న్యాయని మాలు, వాటికి అవే వస్తాయి అక్కడ. అది గుర్తుపెట్టు. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇవన్నీ చెప్పిన, పెద్దవాళ్ళు ఏమనుకోకూడదు. రైట్. ఈ విధంగా సమస్యల్లో ఏమేమి వస్తాయి? బుక్కు, అవన్నీ కూడా. బుక్ కూడా రాసుకో. మహాప్రాణం బుక్. తినేది వాయు బుక్ అంటే పాము, గాలిని భక్షించేది అని అంటారు. వాయు బుక్. దృక్కు కూడా చూపు. ఇంతటితో ఈ క్లాసు మనం ముగించి మనం తేనీటి విందుకు వెళ్తాం. ఆ తర్వాత